అవసరం ఉంది. నిజంగానే తెలంగాణ తల్లి అన్న రూపాన్ని ఇచ్చే నేపథ్యంలో రెండు పార్టీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే విషయంపై కూడా మనం చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు అందే సత్యం గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. అలాగే సతీష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కిషోర్ గారు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు. అందే సత్యం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ మనం చూస్తున్నాము ఏదైతే తెలంగాణ తల్లి అంటూ రెండు పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెండు రూపాలని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిన్నటికి నిన్న అయితే మాత్రం మరొక, అంటే దాన్ని కాంట్రవర్సీ అనాలా లేకపోతే కొత్త అప్డేట్ అనాలా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేని దాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలుగా సెలబ్రేట్ చేయాలన్న ఒక ఆలోచనలోకి వెళ్ళినట్టుగా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం ప్రకటించింది. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈ తల్లి అనే కాన్సెప్ట్ కానివ్వండి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వచ్చే లాభ నష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆచారాలు, తెలంగాణ జీవన విధానం ఇవన్నీ స్ఫురించేటట్టుగా ఉండాలని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అదవరకు కేసీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు తప్ప అఫీషియల్గా అనౌన్స్ చేసి సెక్రటేరియట్ ముందు పెట్టలేదు. అంటే అఫీషియల్ విగ్రహం కాదు, ప్రజల్లో ప్రచారం పెట్టారు, పార్టీ ఆఫీసులో కూడా పెట్టారు. కానీ సెక్రటేరియట్లో పెట్టడం కానీ ఇది అఫీషియల్ అని అనౌన్స్ చేయటం కానీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టి ఇదే అఫీషియల్ సింబల్ అని డిక్లేర్ చేసింది. శాసనసభల్లో ప్రకటించారు, ఆవిష్కరించారు. కాబట్టి ఎవరు బాగురు అనే చర్చ అనవసరం. కానీ అదేమో దేవతామూర్తి, ఇదేమో తల్లి, ఇట్లా రెండు డిఫరెన్స్ అవుపడుతున్నాయి. దేవతలకు కిరీటం ఉంటుంది కాబట్టి అది దేవతామూర్తి, ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు. ఇది తెలంగాణ తల్లి, కామన్ ఉమెన్, కాబట్టి దీన్ని మేము ఆవిష్కరిస్తున్నామని చెప్పేసి ఇవాళ మన రేవంత్ ప్రభుత్వం నిన్న డిక్లేర్ చేసింది. అయితే జనం యాక్సెప్టెన్స్ ఉంటేనే సర్వైవ్ అవుతాయి విగ్రహాలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ప్రచారం కానీ. వాళ్ళ త్యాగం వెనకాల వాళ్ళ సాక్రిఫైజెస్ ఉంటే అవి సర్వైవ్ అవుతాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం కామన్ మ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మన ఇళ్లల్లో ఒక 40-50 ఏళ్ల కింద ఏ అమ్మ చూసినా అట్లే ఉండేది. అంటే ప్రధానంగా వ్యవసాయ రంగం ఉండేది, 80% వ్యవసాయ రంగంలో ఉండేది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మహిళ ఇప్పుడున్నటువంటి విగ్రహ రూపంలో ఉండేది. కాబట్టి సాధారణంగా మనకు ఇప్పుడున్న విగ్రహం చూడంగానే యావరేజ్ మహిళ గుర్తొస్తుంది. మన ఇళ్లల్లో మన అమ్మలు 20-30 ఏళ్ల కింద చదువు లేనప్పుడు అట్లే ఉండేవాళ్ళు. కాబట్టి కామన్ మ్యాన్గా, కామన్ మహిళగా, తెలంగాణ మహిళగా ఇవాళ స్ఫురించేటట్టుగా విగ్రహాన్ని పెట్టారు. ఏదేమైనా ఇంకా విగ్రహాలు మార్చడు, విగ్రహాల చర్చ అవసరం లేదు, అనవసరం. తర్వాత మరొకటి ఏమిటంటే వాళ్ళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ అనౌన్స్ చేసినాడు మందకృష్ణ మాదిగ దొరసాన్ లెక్క ఉంది. ఫస్ట్ విమర్శ చేసింది మందకృష్ణ మాదిగే. దొరసాన్ లెక్క ఉంది, కాసుల దండ, వడ్లానం ఇటువంటి అంతా కూడా దొరసాన్ లెక్క ఉంది, దొరసాని ప్రతినిధి. కాబట్టి తెలంగాణ కామన్ మహిళలాగా, సాధారణ మహిళలాగా లేదని చెప్పేసి అప్పట్లో కృష్ణమాదిగ విమర్శించాడు కూడా. ఏదేమైనా ఇవాళ ఆ ప్రభుత్వం ఒక రూపం అనుకుంటే ఈ ప్రభుత్వం మరొక రూపం అనుకుంది. జనం యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. జనం యాక్సెప్టెన్స్ బట్టే వాటికి వ్యాలిడిటీ వస్తుంది. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఎప్పుడైనా రాజ్యాంగం గురించి చర్చ వచ్చినప్పుడల్లా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి గౌరవించడం, రాజ్యాంగ దినోత్సవం చేయటం, రాజ్యాంగ మీద చర్చ చేయటం చేస్తూ ఉంటారు. అట్లాగే మహిళా సంఘాల మీటింగులు లేదా మహిళా సంఘ ఊరేగింపులు చివరిలోనో మొదట్లోనో ఇప్పుడు చాకల ఐలమ్మ విగ్రహానికి వేసి ఒక పోరాట స్ఫూర్తి, ఐలమ్మ ఒక పోరాట స్ఫూర్తి, ఐలమ్మ అనే పేరు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా ఐలమ్మ విగ్రహాలు పెట్టుకున్నారు, ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అట్లా స్ఫూర్తిని అందిస్తే విగ్రహం ఎడల గౌరవం పెరుగుతుంది, సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు రానున్న కాలంలో ఏ విగ్రహ రూపం ప్రజలు ఎక్కువగా దాన్ని ఆచరిస్తారు లేదా ఇష్టపడతారని తేలుతుంది.